ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్న మీరందరూ ఎలా ఉన్నారు? ఆయన కృపను బట్టి మీరందరూ బాగున్నారని, మీ పరిస్థితులన్నీ కూడా ఆయన కృపను బట్టి బాగున్నాయని, మీరు ఏ పని చేపట్టినా దేవుని కృప మీకు తోడై ఉందని ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. మీరే నిర్జీవంలో ఉన్నా ఇంత మాత్రం భయపడకండి. రోజు వినేదే కదా అన్నట్లుగా వినకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో నాతో మాట్లాడబోతున్నారని విశ్వసించండి. హృదయపూర్వకంగా దేవుని మాటను వినండి. ఆయన మాటను రిసీవ్ చేసుకోండి. స్వయంగా పరిశుద్ధాత్మ బోధకుడు నీతో మాట్లాడబోతున్నారు. ఆయన మాట మీ జీవితంలో నెరవేర్చబడబోతోంది. అదేవిధంగా మీరెవరైనా సమస్యలో ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించి మిమ్మల్ని, మీ కుటుంబాల్లో మీ సమస్యలన్నిటినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ఆయనే మనకు జవాబు, ఆయనే మనకు ఆశ్రయము. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా ప్రార్థన దేవుడు వినడం లేదు. ఎంతగా ఆయనను పిలిచిన ఆయన పలకడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రాలేదు అని కలవరపడుతున్నావు కదా ప్రియ సహోదరి. దేవుడు నీకు తెలియజేస్తున్నారు, నీ ప్రార్థన వినబడినది అని. ప్రియ సహోదరుడా, ఎంతో కాలంగా నేను మొరపెడుతున్నాను కానీ నా మొర ఎంత మాత్రమూ ఆయన సన్నిధికి వెళ్ళలేదు అని దిగులు పడుతున్నావు కదా. నీకు దేవుడు సెలవిస్తున్నాడు, నీ ప్రార్థన వినబడినది అని. ఆనాడు దేవుడు జకర్యా పేరుతో పిలిచి జకర్యాకు తెలియజేశారు, నీ ప్రార్థన విన్నానని. ఈరోజు మీ పేరేమై ఉందో, మీరెవరో, ఎక్కడి నుండి ప్రార్థిస్తున్నారో, ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నారో, ఏ సమస్యలో ఉండి మీరు ఈ మాటలు వింటున్నారో, ఏ కన్నీటితో ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు కానీ దేవుడు నీ పేరు పెట్టి పిలిచి చెప్తున్నారు, నీ ప్రార్థన విన్నాను, భయపడొద్దు, నీకు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నాను, ఎంత మాత్రం కలవరపడొద్దు, నేను జవాబిచ్చేవాడను. నీ ప్రార్థనలన్నీ నా దగ్గరకు చేరాయి కాబట్టి ఎంత మాత్రము కూడా కలవరపడొద్దు, లేచి ధైర్యంగా నిలువబడు అని దేవుడు స్పష్టంగా నీతో ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత అద్భుతం కదా. మన ప్రార్థన వినే ప్రభు మనకున్నారు. మన మొరను ఆలకించే ప్రభు మనకున్నారు. ఒకవేళ ఈరోజు ఏ భయముతో మీరున్నారో, ఏ వ్యాధిని గురించి భయపడుతున్నారో, ఏ రిపోర్ట్స్ని చూసి భయపడుతున్నారో, ఒకవేళ డాక్టర్ చెప్పిన మాటలను బట్టి భయపడుతున్నారేమో, మనుషుల మాటలకు భయపడుతున్నారేమో, ఎవరు నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడినా, భయపెట్టే మాటలు మాట్లాడినా, ఒకవేళ నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ నిన్ను భయపెట్టేవిగా ఉన్నా భయపడొద్దు. వెంటనే మోకరించండి ఆయన సన్నిధిలో. నిజంగా ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఎంతో శక్తిని పొందుకుంటావు. ప్రార్థన శక్తి నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. ఎవరైతే ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో వారికి భయపడరు, వారికి దిగులుండదు. ఎందుకంటే నా ప్రతి పరిస్థితిని నా ప్రభు చూస్తున్నారు కదా. నేను ఆయనకు మొరపెట్టుకున్నాను కదా. నేను ఆయన చేతుల్లో ఉన్నాను, నా కుటుంబం ఆయన చేతుల్లో ఉంది, నా భర్త ఆయన చేతుల్లో ఉన్నాడు, నా భార్య ఆయన చేతుల్లో ఉంది, నా బిడ్డలు ఆయన చేతుల్లో ఉన్నారు. ఇక నేను ఎందుకు భయపడాలి, ఇక నేను ఎందుకు కలవరపడాలి అనే ఒక గొప్ప ధైర్యాన్ని పొందుకుంటారు. ఎక్కడ అంటే కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే, మోకాళ్ళ మీద మాత్రమే, ప్రార్థనలో మాత్రమే ఈ అనుభవంలోనికి మనం వస్తాం. సర్వసాధారణంగా ఏదైనా కష్టం కలిగినప్పుడు, మనం మొయ్యలేని భారము మన ఎదుట ఉన్నప్పుడు కృంగిపోతాం, ఏడుస్తాం, కలవరపడతాం, అనేక మందితో ఆ విషయాన్ని పంచుకుంటాం.
ఎంతగానో కన్నీరు కారుస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వేడుకుంటాం. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకదు. ఎందుకంటే వారు కూడా సమస్యలతోటే ఉంటారు. వారు కూడా మనకు సొల్యూషన్ చూపించలేకపోతారు. కాబట్టి మీరు క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఇక ఏమీ చేయలేని పరిస్థితులు నీకున్నప్పుడు, భయంకరమైన వేదన గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, కీడు నీకు ఎదురైనప్పుడు, బంధకాలలో నీవు ఉన్నప్పుడు, ఇక ఏ దారి లేదు, వేరే మార్గమే నా జీవితంలో లేదన్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టుకో. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, ఆయన సన్నిధిలో ఏడువు, నీ సమస్య ఎంత ఆయన సన్నిధిలో చెప్పుకో. యాకోబు పోరాడినట్లుగా ఆయన సన్నిధిలో పోరాడండి, ఆయన సన్నిధిలో పెనుగులాడండి. తప్పకుండా జయం పొందుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రార్థన వినే దేవుడు. నీ మొరలన్నీ కూడా ఆలకించి ప్రభువైన విననేరకై ఉండినట్లు ఆయన చెవుల మందం కాలేదు. ఆయన నిత్యము నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితి నీకున్నా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఒకవేళ భయం కలిగిందా, ఒకవేళ కీడులో ఉన్నావా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, ఒకవేళ లేవలేని స్థితిలో ఉన్నారా, ఒకవేళ చదువుని గురించి భయమా, ఉద్యోగాన్ని గురించి భయమా, భవిష్యత్తుని గురించి భయమా, బిడ్డల భవిష్యత్తుని గురించి భయమా, లేక ఏ భయము నీకున్నా ఇక భయపడొద్దు. ప్రార్థన మాత్రం చేయండి. నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడాయన. నిజంగానే నీ ఎదుట కొండలాంటి పరిస్థితులున్నాయి, భయంకరమైన రోగములున్నాయి, భయంకరమైన అప్పులున్నాయి. నీ కండిషన్ చూస్తే భయపడేవే అన్నీ కూడా. నీవు అవకాశాలన్నీ కూడా కోల్పోయి ఉండొచ్చు. ఎటువైపు నుండి మార్గము లేదు నీకు. అయితే ప్రభు అంటున్నారు, భయపడొద్దు, నీకు విడుదల సమీపంగా ఉంది. నీ పరిస్థితులన్నీ కూడా నేను మారుస్తాను. మనుషులందరూ కూడా నిన్ను భయపెడుతూ ఉండొచ్చు ఎలా ఉంటుందో అని, కానీ దేవుడు చెప్తున్నాడు భయపడొద్దని ఈరోజు. కాబట్టి ఎంత భయపెట్టే పరిస్థితులు నీకున్నా భయపడొద్దు. ఎలా అని నువ్వు అనుకుంటావేమో, కానీ ఆయన చూసుకుంటాడు. ఆయన సృష్టికర్త. నీవు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శూన్యంలో సృష్టిని చేసే ప్రభువుకు చోటివ్వు నీ జీవితంలో. ఆయన కార్యం చేయడానికి నీవు అవకాశం ఇవ్వు. నీ జీవితంలో ఆయన కార్యం కొరకు ఎదురుచూడు. ఈ సమస్య ఏదైనా, ఏ భయమైనా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ క్రిటికల్ కండిషన్ అయినా కూడా ప్రభు ఈరోజు నీ ఇంట్లో అడుగుపెట్టబోతున్నాడు. నీ జీవితంలోనికైనా అడుగుపెట్టబోతున్నాడు. ఇక అంతా అయిపోయిందిలే అని అనుకోవద్దు. అందరూ అంటూ ఉన్న నీవు మాత్రం అనొద్దు. నన్ను నిలబెట్టే ప్రభువు మీద నేను ఆనుకున్నాను, నన్ను లేవనెత్తే ప్రభుపై నేను ఆనుకున్నానని. ఆయనపై ఆనుకో, ఆయనకు మొరపెట్టుకో, ఆయన ఎదుట సాగిలపడు. అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు త్వరలోనే. ఏమేమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు అడుగుతున్నావో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. నీ కన్నీరు కూడా ఆయన త్రోసివేయలేదు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన దాచుకున్నాడు. నీ కన్నీటిని కూడా ఆయన దాచుకున్నాడు. ఆయన సన్నిధిలో అవన్నీ కూడా ఉన్నాయి. ఒకరోజు ఉంది వాటన్నిటికీ జవాబిచ్చే రోజు. ఆ రోజున దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ రోజు వరకు, దేవుని సమయం వరకు నువ్వు కనిపెట్టు. తప్పకుండా తగిన సమయంలో దేవుడిని ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. వాగ్దాన్ని విన్న ప్రతి దేవుని బిడ్డలారా, అందరం కూడా దేవుని సందులో మోకరిందామా? ఆయన సందులో ఈరోజు మొరపెట్టుకుందాం. అయ్యా, నా ప్రార్థన వింటనని వాగ్దానం చేశారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు, విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు తెలుసు తండ్రి, నేను నమ్ముతున్నాను. మీరు నా జీవితంలో ఇంతవరకు అనేక అద్భుతాలు చేశారు. ఈ కార్యములు కూడా నా జీవితంలో జరిగిస్తారని నేను నమ్ముతున్నాను. నా ప్రార్థనలన్నీ కూడా వింటున్నావు, నాకు తెలుసయ్యా. నేను విశ్వసిస్తున్నాను, హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నానని నమ్మికతో మీరు మోకరించండి. ఈరోజు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన రెండు చేతులు దేవుని వైపెత్తి, అయ్యా ప్రార్థన వినే ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా ప్రార్థన ఆలకిస్తానన్నావు. నీవు మాత్రమే నాకు దిక్కయ్యా, నీవు మాత్రమే నాకు ఆశ్రయమని అందరం కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి నీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ఈరోజు వరకు నిలువబెట్టి ఈరోజు మరలా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును తండ్రి, ఈ లోకంలో మా మొర వినేవారు ఎవరున్నారయ్యా? మా ప్రార్థన వినేవారు ఎవరున్నారు? మాకు జవాబిచ్చేవారు ఎవరున్నారు తండ్రి? నేను నీకు జవాబిస్తాను, నీ ప్రార్థన విన్నాను, నాకు వినబడిందని సెలవిస్తున్నారు తండ్రి. నీకు స్తుతులు నాయనా. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఎంతమంది ఈరోజు నిరాశలో ఉన్నారో, ఎంతో ప్రార్థిస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రాలేదు.
ఎందుకు నా జీవితంలో ఈ కార్యములన్నీ ఈ విధంగా ఉండిపోయాయి? ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయింది? ఎందుకో నేను ఏ ప్రార్థన చేసినా నా దేవుడు నాకు దూరంగానే ఉంటున్నాడు. ఆయన నా ప్రార్థన వినడం లేదని నిరాశతో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీరు తాకరని, నీ మాట ద్వారా వారిని బలపరిచారని, స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడారని నమ్ముతున్నాను తండ్రి. అసాధ్యమైనది లేని దేవా, ఎంతమంది ప్రార్థనలు అయితే నీ సన్నిధిలో చేరాయో, ఎంతమంది అయితే నిజంగా మొరపెడుతున్నారో, ఎంతమంది సమస్య రాగానే మోకరిస్తున్నారో, ఎంతమంది ఏదైనా భయము కలుగగానే మోకరిస్తున్నారో, ఎంతమంది ఏదైనా వ్యాధి రాగానే మోకరిస్తున్నారో, ఎంతమంది చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య అయినా, ఏ భయమైనా, ఏ చింతైనా రాగానే నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారో వారందరికీ కూడా మీరు జవాబిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఎంతమందితో మేము మాట్లాడినా, ఎంతమందికి మా బాధ చెప్పుకున్నా అవన్నీ వేస్ట్ అయిపోతాయి తండ్రి. కానీ నీతో ఒక్క మాట మాట్లాడితే, నీతో మా సమస్య చెప్పుకుంటే, నీ సన్నిధిలో మోకరించి మా బాధ నీతో చెప్పుకుంటే వాటన్నిటికీ జవాబు ఇస్తావు తండ్రి. నీ కృప కొరకు వందనాలు. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా నీ రక్తంతో కడగండి. ప్రతి శరీరాన్ని కడగండి, ప్రతి మనస్సును కడగండి, ప్రతి ఆలోచనలు కడగండి, ప్రతి బంధకాలను కూడా కడగండి నాయన. వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన శోధన నుండి విడిపించండి, ప్రతి బాధ నుండి విడిపించండి. మొట్టమొదటిగా ఆత్మీయంగా లేవనెత్తండి, శారీరకంగా కూడా లేవనెత్తండి. మానసికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. ఆర్థికంగా బంధింపబడిన వారిని లేవనెత్తండి తండ్రి. విడుదల ప్రకటిస్తున్నాను. పొలం సమస్యలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. పొలం అమ్మాలని, ఇండ్లు అమ్మాలని చూస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. జ్ఞాపక శక్తి దయచేయండి, జ్ఞానాత్మతో నింపండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి. గృహాలు లేని బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి. భార్య భర్తలను తిరిగి కలపండి తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచండి, శాంతి దయచండి నాయన. చీకటి శక్తుల ప్రభావం నుండి విడిపించండి అయ్యా. అంధకార శక్తుల నుండి విడిపించండి నాయన. ప్రతి జీవితాన్ని కూడా మీరు నడిపిస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇక భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. నీ ప్రతి ప్రార్థన ఆయన దగ్గర ఉంది, ధైర్యం తెచ్చుకో. నీ ప్రార్థనలకు త్వరలోనే ఆయన జవాబు ఇవ్వుతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్నవారు నా జీవితంలో దేవుడు నెరవేర్చడని బిగ్గరగా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని షేర్ చేస్తున్న మిమ్మల్ని దేవుడు తప్పక దీవిస్తాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.